ఈరోజు మనం చరిత్రలో చాలా ముఖ్యమైన ఒక సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. అది మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో సుమారు 1526 నుండి 1857 వరకు కొనసాగింది. ఇది మన దేశం మీద చాలా గొప్ప ప్రభావం చూపింది. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా. మొదటగా బాబర్ గురించి చూద్దాం. అతను మధ్య ఆసియా నుండి వచ్చాడు. 1526లో పానిపట్ యుద్ధంలో ఘిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోధిని ఓడించి మొఘల్ సామ్రాజ్యానికి నాంది పలికాడు. బాబర్ తర్వాత అతని కుమారుడు హుమాయూన్ రాజుగా అయ్యాడు. అతను షేర్షా సూరి చేతిలో ఓడిపోయి కొంతకాలం రాజ్యం కోల్పోయాడు. తరువాత మళ్లీ రాజ్యం పొందాడు కాని ప్రమాదవశాత్తు మరణించాడు. హుమాయూన్ కుమారుడు అక్బర్ మొఘల్ చరిత్రలో అత్యంత గొప్ప రాజు. అతను 13 ఏళ్ల వయసులోనే రాజు అయ్యాడు. రెండవ పానిపట్ యుద్ధంలో హేమును ఓడించాడు. అక్బర్ తర్వాత వచ్చినవాడు జహాంగీర్. జహాంగీర్ చిత్రలేఖనానికి, సంగీతానికి ప్రోత్సాహం ఇచ్చాడు. అతని కాలంలోనే ఇంగ్లాండ్ నుండి సర్ థామస్ రో వచ్చాడు. జహాంగీర్ తర్వాత షాజహాన్. షాజహాన్ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది తాజ్ మహల్. తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే ఒక అద్భుతం. అతను రెడ్ ఫోర్ట్, జామా మస్జిద్ వంటి అనేక గొప్ప నిర్మాణాలు కూడా చేశాడు. షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ రాజ్యం దక్కించుకున్నాడు. ఔరంగజేబ్ కఠినంగా, మతపరంగా పాలించాడు. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనమవడం మొదలైంది.